శ్రీమాత్రే నమః. ఇది విజయదుర్గా పీఠం. విజయదుర్గాదేవి ఆశీస్సులతో, గాడ్ గురుదేవుల ఆశీస్సులతో మృత్యుంజయుడిగా నిలిచిన శేఖర్ మాటలు విందాం. ఈ విజయదుర్గా పీఠం ఎక్కడుందంటే కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో ఉంది. ఇక్కడికి అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని, గాడ్ గురుదేవుల్ని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు గాడ్ గురుదేవులకి స్వయంగా మంత్రం ఇచ్చారు. అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారు. విజయదుర్గా పీఠం అమ్మవారి పీఠానికి వస్తూ ఉంటానండి. నేను ఎక్కువ వస్తుంటుంటే నాకు అనుకోకుండా మరి లివర్ కంప్లైంట్ అన్నారు. అమలాపురం హాస్పిటల్ పెట్టారండి. అమలాపురం హాస్పిటల్ పెడితే వాళ్ళేమో 2-3 రోజులు ఇచ్చుకుని వాళ్ళు ఏమి చేయలేకపోయారండి. మేము ఏం చేయలేము తీసిపోన్నారండి. మా అమ్మాయి అది ఎదురుపాక గార్డు గారికి, విజయదుర్గా పీఠం గార్డు గారికి ఫోన్లు చేసి వాళ్ళ అబ్బాయి గారికి అయ్యిందండి మాట్లాడి, అప్పుడు మళ్ళీ కాకినాడ తీసుకెళ్ళమంటే స్టెట్ హాస్పిటల్కి తీసుకొచ్చారండి. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లకి ఫోన్లు చేశారంటండి గురువుగారు, గార్డు గారు. చేతేనే వాళ్ళ డాక్టర్లు 5 రోడ్డు మీద ఎప్పుడు వస్తాడని చూస్తున్నారంటండి. నాకైతే ఏం తెలియదండి, కోమలోకి వెళ్ళిపోయానండి. మాటలు అవి రావట్లేదు అంటే అలా చూస్తున్నానండి. తర్వాత మామూలుగా వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేసుకున్నారు. లోనకి తీసుకెళ్ళారంటే డాక్టర్లు 5 రోడ్డు మీద ఉండి తీసుకెళ్ళి జాయిన్ చేసి లోనకి వెళ్ళి చూసారంటండి. అబ్బాయి మేము ఏమి చేయలేము, ఇంకేమీ లేదు అన్నారని మామూలుగా ఆయనే జాయిన్ చేసుకున్నారండి. గురువుగారు సరే మీరు చూడండిరా, నేను మాట్లాడతాను, ఎదురుబాగా గార్డు గారండి, నేను మాట్లాడతాను, సరే నేను చూస్తాను మీరు చూడండిరా అంటే ఆయన అప్పుడు జాయిన్ చేసుకున్నారండి. జాయిన్ చేసుకుని మామూలుగా మందులు అవి వాడారండి. వాడిన తర్వాత ఓ రోజు 2 రోజులు పోయిన తర్వాత నేను కొమ్మలోకి వెళ్ళిపోయి నాకు తెలియదండి. గురువుగారు అయితే ఎవరినో పంపించారంటండి బేమల్ని. పంపించిన తర్వాత ఆయన వచ్చి మా అల్లుడి గారిని అడిగారంటండి, శేఖర్ ఉంటాడు ఎక్కడ, ఈసకపూడి శేఖర్ అని అడిగారంటండి. మా అల్లుడి గారిని అడిగారంటండి. మా అల్లుడి గారు తీసుకొచ్చి చూపించారంటండి. ఆ తర్వాత 10 నిమిషాలకి కొద్ది కళ్ళు మెదపడి ఉంటే వైద్యం చేశారండి. నాకైతే చాలా సీరియస్ అయిపోయిందండి, లివర్ కంప్లైంట్ అండి. ఆ తర్వాత నుంచి వైద్యం వాళ్ళు మొదలు పెట్టారండి, వాళ్ళు చేస్తున్నారండి. చేసిన తర్వాత బోళ్ళు జనం అయ్యి వచ్చి చూస్తున్నారండి. మా పిల్లలు అయ్యి ఎదురుబాక అయ్యి ఎక్కువ ఫోన్లు చేసేవారండి, మాట్లాడేవారండి. ఈ గురువు గారి గట్ట ఎక్కువ దాటలతో మాట్లాడేవారండి. మాట్లాడిన తర్వాత మామూలుగా కొన్ని రోజులకి కొంత లైన్ అయిందండి. ఈలోగా మా ఇంటికాడ వాళ్ళు అయ్యి ఇంకా ఈడు చచ్చిపోయాడు అని ఇంటికి ఫోన్లు అవి చేయటం వల్ల అక్కడ మా తీసుకొచ్చేస్తున్నారు, ఈయన చనిపోయాడు ఇంకేమీ లేదు అని చెప్పడం వల్ల 200 మంది 150 మంది ఇంటికాడ రూమాలు వేసుకుని ఉన్నారండి. తర్వాత పుల్లగట్ట పూర్వం చేశారండి, కాటికండి పుల్ల అవి పూర్వం చేసి శవం వస్తుందని కూర్చున్నారండి. తర్వాత గార్డు గారు మళ్ళీ గురువు గారు ఏం చేశారంటే ఇసపూడి మళ్ళీ పంపించారండి డాక్టర్లతో మాట్లాడి. కార్లు వెళ్ళి ఒకసారి ఇంటికి వెళ్ళిరా అన్నారండి డాక్టర్లు ఇంటికి వెళ్ళిరా అంటే నేనేమన్నానంటే అండి, నాకు అసలు ఒంట్లో బాగోలేదండి, నేను వెళ్ళలేనండి, నాకు కాళ్ళు వేసిపోయినాయి అంటే, కాదు ఒకసారి ఇంటికి వెళ్ళేసి వచ్చేది కానీ వెళ్ళని డాక్టర్లు పంపించారండి. పంపించిన తర్వాత మా వాళ్ళేమో అక్కడ కారులో తీసుకెళ్తుంటుంటే మా ఇంటికాడ ఇక్కడ వెళ్ళపోయి ఉండండి 4 సాయంపేటకి తీసుకెళ్లారండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికాడ దింపి అలాగే 4 తీసుకెళ్లారండి. మా ఇంటికాడ అమ్మవారి ఫోటోలు అవి గురుగారి ఫోటోలు ఉంటాయండి, అక్కడే కూర్చున్నానండి. వీళ్ళందరూ వచ్చేసారండి. వచ్చేసి చూసి నా దగ్గరికి వస్తున్నారండి. నాకు కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తున్నాయండి, ఏడుపు వచ్చేస్తుందండి. మామూలుగా వీళ్ళందరూ చూసేసి వెళ్ళిపోయారండి. తర్వాత నాకైతే చాలా బాధ కలిగింది. ఏంటన్నామండి. తర్వాత ఇంట్లో వెళ్ళిపోయారండి. నైట్ జరిగిందండి ఇది. మళ్ళీ 9-10 దాకా అక్కడే కూర్చున్నానండి. జనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత పడుకున్నానండి. పడుకున్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను లోనికి వెళ్ళి పడుకోబెట్టారండి. లోనికి పడుకున్నానండి. పడుకుని మళ్ళీ పొద్దున్న మళ్ళీ వీళ్ళందరూ ఇవన్నీ చూసుకుని చేసుకుని వెళ్ళిపోయారు కదండి. మా ఇంటికాడేమో మా పిల్లలు అయినేమో శుభ్రంగా ఇల్లులు అవి కడిగేసి మా డాడీ వచ్చి అన్నాడండి, ఇల్లులు అవి కడిగేసి మామిడాకులు యాపాకులు అవన్నీ కట్టేసి పూజలు చేస్తున్నారండి అమ్మవారికి. అదండి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళేమో అదే లోకం చూడటం జరిగిందండి. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారా, చేప వస్తుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి,
వాళ్ళందరూనేమో అదే లోకం చూస్తున్నారంటండి. అది అదండి. తర్వాత మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చానండి నేను. మళ్ళీ అటు పొద్దున్న సూరన్న గారు ఉన్నారండి అమ్మాయిపేట. సూరన్న గారిని అన్నానికి ఏ గుడికి వెళ్ళండి, మన ఎదురుపాకి వెళ్దామండి, అమ్మవారి గుడికి వెళ్దామండి, విజయదుర్గపీఠం గురుగారి దగ్గరికి వెళ్దామండి, ఫస్ట్ అక్కడికే తీసుకెళ్ళండి తీసుకొచ్చారండి. అప్పుడు ఇక్కడ ఎవరు 400-500 మంది దాకా ఉన్నారండి. అవి పూజలు జరిగినాయండి. 400-500 మంది ఉన్నారండి. అప్పుడు ఉంటే మామూలుగా అప్పుడు కేకేసి ఎరా ఇలా రారా అన్నారండి. వెళ్ళానండి. నేను అసలు చూడలేని పరిస్థితి అండి. ఎరా నువ్వు చచ్చిపోతారనుకున్నావు, ఇక్కడ బోల్డ్ సేవ చేస్తున్నావు, నేను చచ్చిపోనిస్తాను ఏంట్రా అని చెప్పి ఆయన తిట్టి అప్పుడు మాట్లాడారండి. ఇప్పుడు దండం పెట్టుకున్నానండి. అప్పటి నుంచి నాకు అంతా చాలా బాగున్నదండి. డాక్టర్లు గట్రా చాలా బాగా చూశారండి. ఎవరికైనా అయితే బోల్డ్ డబ్బులు అయిపోయానండి. మామూలుగా గురువు గారి వల్ల నాకు పెద్ద డబ్బులు కట్టవలేదండి. అమ్మవారి ద్వారా గట్టాను నాకు పెద్ద డబ్బులు కట్టవలేదండి. మంచిగా ఉన్నానండి. నేను ఎక్కువగా ఇక్కడ సేవ చేసుకుంటానండి. ఎక్కువ వస్తూ ఉంటానండి. ఎక్కువ సేవ చేసుకుంటానండి. అది జరిగింది. కొబ్బరికాయ వ్యాపారం ఉన్నదండి. నేను వ్యాపారం గట్రా చేసుకుంటున్నాను ఇప్పుడు. చాలా బాగుంది. అది జరిగిందండి. నాకు 3 పిల్లలండి. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయికి చేసామండి. ఇంక 2 అమ్మాయిలకి చేయలేదండి. అప్పుడు అలా పెళ్ళిళ్ళు చేయాలండి. నేను ఎక్కువ ఇక్కడ సేవ చేసుకుంటాను. నేను అమ్మవారి దగ్గర ఉంటానండి. ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటాను.